మనం పన్నీర్ ప్రిపరేషన్ కోసం హోమ్మేడ్ గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని 1 కప్ పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చాక, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అవి పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను. అండ్ అందులో ఎండుమిర్చి వేసి వేగాక 1 కప్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ టమాటాని కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా హీట్గా ఉంది. మీరు కూల్ అయ్యాక కొద్దిగా మిక్సీ పట్టుకోండి, లేదంటే తుల్లుతుంది. ప్యూరీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఆ ప్యూరీని అందులో వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, ఇందాక మనం చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియాలు, జీలకర్ర 2 వేయించి మిక్సీ పట్టుకున్నాను. అది కూడా అందులోకి వేసుకోవాలి. అది కొద్దిసేపు అలా కలిపితే కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో. జీడిపప్పును కూడా వేయించి పౌడర్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది, థిక్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర అయితే లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. దగ్గరకు అవుతుంది. అదిగోండి ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అవుతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అందులో. రెడీ. కొద్దిసేపు మూత పెట్టాక కొద్దిసేపు హీట్ అయితే అది దగ్గరికి అవుతుంది. టెన్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి. కసూరి మేతి వేసి గార్నిష్ చేసుకున్నాను నేను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యూస్ చేసుకోండి మీరు. గుమగుమలాడే పన్నీర్ కర్రీ రెడీ. రైస్తో కలుపుకొని తింటే సూపర్ ఉందండి.